హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మనం ఈ వీడియోలో వచ్చేసి WPL మే ఆక్షన్లో ఆర్సీబీ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. గైస్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ది అప్కమింగ్ WPL 2026 ఆక్షన్ ఇస్ మెగా ఆక్షన్ విచ్ మీన్స్ టీమ్స్ రీబిల్డ్ దెర్ న్యూ స్క్వాడ్. అంటే ఎప్పుడు కూడా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్సీబీ చాలా బెటర్ రాణిస్తున్నాయి. ప్రతి సీజన్లో కూడా 3 సీజన్లో కూడా ఈ 3 టీమ్సే చాలా డామినేట్ అయితే చేసినాయి. మిగతా టీమ్స్ లైక్ యూపీ వారియర్స్ కానీ, గుజరాత్ జైంట్స్ కానీ వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ చేసిళ్ళు. సో కాబట్టి ఆ 2 టీమ్స్ కూడా ఈ మెగా ఆక్షన్ ద్వారా వాళ్ళ టీమ్స్ అనేది రీబిల్డ్ చేసుకోవచ్చు అండ్ స్ట్రాంగ్ కూడా చేసుకునే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక ఆర్సీబీ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక ఆర్సీబీ దగ్గర 6.15 crores అయితే మిగిలి ఉన్నాయి. వీళ్ళు వచ్చేసి 4 ప్లేయర్స్ అయితే రిటర్న్ చేసుకున్నారు. స్మృతి మందన 3.5 crores, ఎల్సీ పెర్రీ 2 crores, రిచా ఘోష్ 2.75 crores అండ్ శ్రేయాంక పాటిల్ 60 lakhs అయితే రిటర్న్ అయితే చేసుకున్నారు. ఈ 4 ప్లేయర్స్ అయితే రిటర్న్ చేసుకున్నారు. అండ్ ఆర్సీబీ టార్గెట్ చేసే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి రేణుకా సింగ్ ఠాకూర్, వరల్డ్ క్లాస్ ఇండియన్ సీమ్ బౌలర్, న్యూ బాల్ స్పెషలిస్ట్. సో ఆర్సీబీ కెన్ బై బ్యాక్ హిమ్. గత సీజన్లో చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్ చేసింది, బట్ ఓవరాల్ చూసుకుంటే న్యూ బాల్ స్పెషలిస్ట్, ఎక్కువ వికెట్స్ తీయకపోయినా కానీ చాలా ఎకనామికల్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆర్సీబీ ఖచ్చితంగా మనం ఆ టీం కార్డ్ ద్వారా రిటైన్ చేసుకోవచ్చు, లేదంటే బైబ్యాక్ కూడా చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అమిలియా కేర్, వరల్డ్ క్లాస్ లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. షీ ప్రొవైడ్స్ వరల్డ్ క్లాస్ లెగ్ స్పిన్నింగ్ ఆప్షన్ అండ్ ఆల్సో డిస్ట్రక్టివ్ బ్యాటర్. గత సీజన్లో చూసుకుంటే 29 మ్యాచ్లు అయితే ఆడింది, 40 వికెట్లు తీసుకుంది, 437 రన్స్ అయితే స్కోర్ చేసింది. ముంబై ఇండియన్స్ అయితే ఆడింది. గత సీజన్లో చూసుకుంటే 2 డిపార్ట్మెంట్లో కూడా ఈక్వల్ కాంట్రిబ్యూట్ చేసింది, అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ. బౌలింగ్లో చూసుకుంటే కంప్లీట్గా 4 ఓవర్లు వేస్తుంది అండ్ బ్యాటింగ్లో కూడా చాలా మంచి స్ట్రైక్ రేట్తో అయితే రన్స్ అయితే స్కోర్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి దీప్తి శర్మ. దీప్తి శర్మ కూడా గత సీజన్లో చూసుకుంటే యూపీ వారియర్స్కి అయితే ఆడింది. 25 మ్యాచ్ల్లో 507 రన్స్ స్కోర్ చేసింది, 27 వికెట్స్ అయితే తీసుకుంది. మేబీ అక్కడ చూసుకుంటే అన్ని టీమ్స్ కూడా దీప్తి శర్మ కోసం అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇండియన్ ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా ఈమె కోసం అన్ని టీమ్స్ అయితే వెళ్తాయి. దట్టు లేటర్ ఆర్డర్ బ్యాటింగ్లో కూడా చాలా బిగ్ హిట్స్ అయితే కొడుతుంది అండ్ బౌలింగ్లో కూడా 4 ఓవర్లు వేస్తుంది అండ్ వికెట్లు కూడా రెగ్యులర్గా తీస్తుంది. కాబట్టి అన్ని టీమ్స్ కూడా ఈమె కోసం అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి సోఫీ ఎల్కస్టన్. సోఫీ ఎల్కస్టన్ కూడా గత సీజన్లో చూసుకుంటే యూపీ వారియర్స్ కి ఆడింది. 25 మ్యాచ్ల్లో 36 వికెట్లే తీసుకుంది. వికెట్ టేకింగ్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఈమె రెగ్యులర్గా వికెట్ అయితే తీస్తుంది ఆ మిడిల్ ఓవర్స్ లో అండ్ డెప్త్ లో కూడా బౌలింగ్ అయితే ఇస్తుంది అండ్ బ్యాటింగ్ లో కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చి బిగ్ హిట్స్ అయితే కొడుతుంది. ఓవరాల్ గా WPL లో చూసుకుంటే 187 రన్స్ అయితే స్కోర్ చేసింది. సో కాబట్టి ఖచ్చితంగా ఈమె కోసం కూడా ఆర్సీబీ టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. బేస్ ప్రైజ్ వచ్చేసి 50 lakhs. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి లారా వోల్వార్డ్. లారా వోల్వార్డ్ కోసం కూడా అన్ని టీమ్స్ వెళ్లే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. WPL లో చూసుకుంటే 13 మ్యాచ్లు మాత్రం ఆడింది, 342 రన్స్ అయితే స్కోర్ చేసింది. గుజరాత్ జైంట్స్కి అయితే ఆడింది గత సీజన్లో చూసుకుంటే. సో కాబట్టి మరి ఈమె కోసం కూడా అన్ని టీమ్స్ వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. రీసెంట్గానే మనం వరల్డ్ కప్ లో చూసినాక మరి ఎలాంటి మ్యాచ్ ఆడిందో. సో కాబట్టి అన్ని టీమ్స్ కూడా ఈమె కోసం వెళ్లే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇంకా అక్కడ మెయిన్గా చూసుకుంటే ప్రతిక రావల్ కూడా కనబడుతుంది. ఆమె కోసం కూడా మరి ఆర్సీబీ వెళ్లే ఛాన్స్ అయితే కనబడుతుంది, ఎందుకంటే స్మృతి మందన అండ్ ప్రతిక రావల్ మన టీంలోకే ఓపెనింగ్ చేసిళ్ళు ఓడిఎస్ లో చూసుకుంటే. సో కాబట్టి మంచి డ్యూ అయితే ఒకటి మరి ప్రతిక రావల్ కోసం కూడా వెళ్ళొచ్చు. ఇంకా చాలా డొమెస్టిక్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో కాబట్టి మెయిన్గా చూసుకుంటే ఈ 6 ప్లేయర్స్ కోసం అయితే ఆర్సీబీ వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. గైస్, మరి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి.